జై హింద్ కమాండోస్, జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జయహదరి. ఫ్రెండ్స్ చూసుకోండి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి మనకు ఏఎస్సి సెంటర్ సౌత్ బెంగళూరు నుండి మనకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. మనము ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ప్రతి దేశంలో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ప్రతి వారు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకోటి నేను చెప్తా, ఏదో మనకు ఏఓసి నోటిఫికేషన్ ఉందో, ఏవిసి నోటిఫికేషన్ గురించి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఇది ఒక ఫేక్ న్యూస్, ఎవరు దీన్ని పట్టించుకోదండి. ఏఓసి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ ఇయర్లో వస్తుంది. అది అక్టోబర్ కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు. అలాగైతే మీకు ఏదైతే ఆగస్టు 24 నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటారో అది ఫేక్ న్యూస్. మీరు ఆ ఫేక్ న్యూస్ని నమ్మద్దండి. మన యూట్యూబ్ ఛానల్ని అండ్ టెలిగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అండ్ జెన్యూన్ అప్డేట్సే, నేను జాబ్ అప్డేట్స్ మీకు ఇస్తున్నా. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఏఎస్సి సెంటర్ సౌత్ నుండి మనకు దాదాపుగా ఎన్ని వేకెన్సీస్ వచ్చాయంటే దాదాపుగా మనకు 62 వేకెన్సీస్ రావడం జరిగింది. దాంట్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు పోస్టులు ఉండడం జరిగింది. సిసిఐ కానీ, కుక్కు కానీ, ఎంటీఎస్ చౌకీదార్ కానీ, క్లీనర్ కానీ, లేబర్ కానీ, సివిల్ మోటార్ డ్రైవర్ కానీ, ఫైర్మ్యాన్ కానీ, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కానీ, లీడింగ్ ఫైర్మ్యాన్ కానీ, లీడింగ్ ఫైర్మెన్, చాలా 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 వేకెన్సీస్ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఇంపార్టెంట్ ఏమంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకు ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా తెలుసుకుందాము. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే మీకు ఏం చెప్తున్నా అంటే, నేను ఏజ్ లిమిట్ గురించి ఇప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోండి ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి సింపుల్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే 18 years to 25 years మధ్యలో ఉన్నవాళ్ళు వీళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీస్కి ఎస్సీ అండ్ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మనకు సివిలియన్ మోటార్ డ్రైవర్కి అప్లై చేస్తారు వీళ్ళకి ఏజ్ లిమిట్ 18 years to 27 years ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years. ఇది చాలా మంచి అవకాశం. తర్వాత చూసుకుంటే మనకు అప్లికేషన్ డేట్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే, మనకు అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే ఆగస్టు 15 నుండి మనము అప్లై చేయొచ్చు. ఎప్పటి నుండి? ఆగస్టు 15 నుండి మనం అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చేసి 20 days అన్నాడు కదా, 21 days అంటే మనకు సెప్టెంబర్ 15, 16 ఒక 5 రోజులు, సెప్టెంబర్ 4 తేదీ వరకు మనకు లాస్ట్ డేట్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక ఆఫ్లైన్ ఫామ్, అంటే మనం ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఒక పోస్ట్ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇస్తారు, పోస్టల్ అడ్రస్ ఇచ్చారు, ఆ పోస్టల్ అడ్రస్కి మనం ఫామ్ ఫిలప్ చేసి పంపించాలి. మీకు కానీ వీడియో కావాలంటే, ఎలా ఆఫ్లైన్ ఫిలప్ చేయాలి, మీకు కానీ వీడియో కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి, వీడియో చేయబరు అని, ఖచ్చితంగా నేను వీడియో మీకు చేస్తాను. చూసుకోండి ఫ్రెండ్స్, మనము మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఏం చేసుకుందామంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. చాలా పోస్టులు ఉన్నాయి, ఎంటీఎస్ చౌకీదార్ ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్ ఉంది. కొద్దిమంది ఐటీఐ చేసి ఉంటారు, కొద్దిమంది క్యాటరింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, కొద్దిమంది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. వీళ్ళ కోసం మొత్తం చెప్తా. ఇప్పుడు చూసుకోండి, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి మీరు 10th class పాస్ అయితే చాలండి. మీరు 10th class పాస్ అయ్యి తర్వాత మీకు డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ క్యాటరింగ్లో ఉంటే మీరు దేనికి అప్లై చేయొచ్చు అంటే సిసిఐ అంటే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్కి మీరు అప్లై చేయొచ్చు. ఎవరితో కుక్కు, చూసుకోండి కుక్కుకి చాలా ఈజీ. ఎవరితో కుక్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు 10th class పాస్ అయితే చాలు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా డిప్లొమా సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. మీరు జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే చాలు, మీకు కుక్కి అప్లై చేయొచ్చు. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇండియన్ కుకింగ్, అంటే మీకు కొద్దిగా వంట చేయడం తెలిసి ఉంటే చాలు, మీరు కుక్కి అప్లై చేయొచ్చు. 10th class బేస్ మీదనే, దీనికి ఏమి ఎక్స్పీరియన్స్ కానీ ఏం కానీ అట్లాంటివి అవసరం లేదు. ఎంటీఎస్ చౌకీదార్, ఎంటీఎస్కి చౌకీదార్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, మీరు 10th class పాస్ అయి ఉండాలి. షుడ్ బి ప్రొఫెషియన్ ట్రేడ్ వర్క్, మీకు ఏదైతే ఎంటీఎస్ చౌకీదార్ వర్క్ ఉంటుందో అది తెలిసి ఉండాలి. తర్వాత ఓజీ అంటే సివిలియన్ మోటార్ డ్రైవర్, సివిలియన్ మోటార్ డ్రైవర్కి మీరు 10th class పాస్ అయి ఉంటే చాలు. ఫస్ట్ మీరు 10th class పాస్ అయి ఉంటే చాలు. దాంతోపాటు మస్ట్ బి పాసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ది బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్. అంటే మీరు కానీ సివిలియన్ మోటార్ ఓజీకి అప్లై చేద్దాం అనుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండి, అది హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ మరి ఉండాలి. అంటే 2 wheelers 4 years డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు మీరు 2 years మీరు డ్రైవింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 years మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
తర్వాత క్లీనర్కి మరి 10th క్లాస్ పాస్ అయితే చాలండి, క్లీనర్కి అప్లై చేయొచ్చు. దాంతోపాటు షుడ్ బి ప్రొఫెషియంట్ ఇన్ ది ట్రేడ్ వర్క్, మీకు ఆ ఏదైతే క్లీనర్ ఉంటుందో ఆ వర్క్ మీకు వచ్చి ఉండాలి. తర్వాత ట్రేడ్స్మెన్ లేబర్ అంటే లేబర్కి వచ్చేసి చూసుకోండి, ఇప్పుడు ఏదైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఓన్లీ ఈ వేకెన్సీస్ గర్ల్స్ మాత్రం ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఫిమేల్స్, ఓన్లీ బాయ్స్ ఈ నోటిఫికేషన్కి ఏమి ఎలిజిబుల్. గర్ల్స్ ఎలిజిబుల్ అంటే గర్ల్స్ ఎలిజిబుల్ కాదు. ఎవరైనా వీడియో చూసుకుంటే గర్ల్స్ స్కిప్ చేసి మీరు అన్న వాళ్ళకి కానీ తమ్ముళ్ళ వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. ట్రేడ్స్మెన్కి వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయితే చాలు, ఏదైతే ట్రేడ్ ఉంటుందో మీకు ఏదైతే లేబర్ పని ఉంటుందో అది చేయడం రావాలి కొద్దిగా. తర్వాత ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. దాని తర్వాత షుడ్ బి ప్రొఫెషియంట్ ఏ ట్రేడర్, ఏదైతే మీకు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉంటుందో దాంట్లో మీకు కొద్దిగా వర్క్ వచ్చి ఉండాలి. మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ హెవీ వెహికల్స్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అది 3 yearsలో మీకు ఎక్స్పీరియన్స్ మరి ఉండాలి. ఫైర్మెన్ వచ్చేసి మెట్రికులేషన్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్స్ బట్ మస్ట్ హ్యావ్ కన్వర్సెంట్ విత్ ద యూజ్ ఆఫ్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఏ హౌస్ ఫైరింగ్ అండ్ ఫైర్ అప్లికెంట్స్ ది ఎక్విప్మెంట్స్ ఫైర్ ఇంజన్స్. చూసుకోండి, ఎవరితో ఫైర్మెన్కి అప్లై చేద్దాం అనుకుంటారో మీకు 10thతో పాటు వాళ్ళు ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారో ఈ ఎక్స్పీరియన్స్ మరి ఇస్తే మీరు అప్లై చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కుక్కుకి అప్లై చేద్దాం అనుకుంటున్నా, నేను దాంతోపాటు చౌకీదార్కి అప్లై చేయొచ్చు బ్రో అంటే అట్లా రాదు, మీ అప్లికేషన్ ఏమైతే ఉందో రిజెక్ట్ అయిపోతుంది. మనము ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ని పంపించాలి, వాళ్ళు స్పాట్లోనే మీకు రిజెక్ట్ చేసి మీకు అప్లికేషన్ మీకు ఏదైతే అడ్మిట్ కార్డు ఉందో అది రాకుండా చేస్తారు. లీడింగ్ ఫైర్మెన్కి వచ్చేసి అది మరి సేమ్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు అప్లై చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు కొన్ని పోస్టులకు ఏముంటుందంటే ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఆ కొన్ని పోస్టులు ఏమంటే చూసుకోండి, కొన్ని పోస్టులకు మనకి ఏముంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్కి మనము ఎలిజిబుల్ అవ్వాలంటే వీళ్ళు ఎవరితో ఖోఖోకి కానీ ఎంటీఎస్కి కానీ సివిలియన్ మోటార్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ వీళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. చూసుకోండి, మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందంటే ఎవరికైతే ఫిజికల్ టెస్ట్ ఉంటుందో వాళ్ళ ఫస్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ పెడతారు. ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెడతారు. అంటే స్కిల్ టెస్ట్ ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ తర్వాత మనకు స్కిల్ టెస్ట్ పెడతారు. చూసుకోండి, ట్రేడ్స్మెన్ లేబర్కి వచ్చేసి వీళ్ళకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే 1.5 kilometers రన్నింగ్ ఉంటుంది. అంటే 1500 meters, 1600 కాదు 1500 meters 6 minutesలో వీళ్ళు ఏం చేయాలి కంప్లీట్ చేయాలి. క్యారింగ్ వెయిట్ ఆఫ్ 50 kgs, మీరు ఒక బ్యాగ్ని మోసుకుపోవాలి, అది 50 kg ఉంటుంది. డిస్టెన్స్ 200 meters and 100 meters ఇస్తారు. తర్వాత ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క వీళ్ళు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క వాళ్ళకి ఏజ్ లిమిట్ ప్రకారంగా వీళ్ళు ఈవెంట్స్ అండ్ టైం డిజైన్ చేస్తారు. నేను ఏదైతే మీకు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉంది, ఇది నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను మన టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో, లింక్స్ కామెంట్లో మరి పిన్ చేస్తా, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. తర్వాత ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి వచ్చేసి మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ క్యాపబుల్ ఫర్ పర్ఫార్మింగ్ స్టెరోనోస్ డ్యూటీస్ అండ్ మస్ట్ హ్యావ్ ది పాస్డ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అది అంటారు. ఎవరితో ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి అప్లై చేద్దాం అనుకుంటారో వీళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండాలి. వీళ్ళు మరి హైట్ మరి ఉండాలి. హైట్ ఎంత ఉండాలంటే వీళ్ళు 162 centimeters ఉండాలి. తర్వాత చెస్ట్ ఎంత ఉండాలంటే 181.5 centimeters ఉండాలి. ఎక్స్పెండ్ చేసి 85 ఉండాలి. వెయిట్ వీళ్ళు 50 kg మినిమంగా ఉండాలి. తర్వాత వీళ్ళు క్యారింగ్ ఏ మ్యాన్ ఫైర్మెన్ లిఫ్ట్ 65 kg, వీళ్ళు బ్యాగ్ క్యారీ చేసి 183 metersని 93 secondsలో వీళ్ళు కంప్లీట్ చేయాలి. దాదాపుగా 200 వెయిట్ని మీరు 200 meters అండ్ 65 kgs వెయిట్ని మీరు 90 seconds మీరు ఏం చేయాలంటే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫైర్ మెయిన్ చూసుకుంటే వీళ్ళు మరి ఫిట్గా ఉండాలి. వీళ్ళకు 165 centimeters హైట్ ఉండాలి. చూసుకోండి, ఇక్కడ వీళ్ళు 165 centimeters హైట్ ఉండాలి అండ్ వెయిట్ వచ్చేసి 50 kg ఉండాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. క్యారింగ్ ఏ మ్యాన్ లిఫ్ట్ 65 kg వీళ్ళు లిఫ్ట్ చేసి వీళ్ళు మరి సేమ్ 183 meters వీళ్ళు పరిగెత్తడం జరుగుతుంది. ఎవరితో ఫైర్ మ్యాన్కి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఇవి చూసుకోండి, మీకు ఫిజికల్గా మరి మీరు ఫిట్గా ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఏజ్ లిమిట్ గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత క్వశ్చన్ పేపర్ టెస్ట్ విల్ బి బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మనకు స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్వల్లో కండక్ట్ చేస్తారు. అంటే మీరు ఫిజికల్లీ అండ్
స్కిల్ టెస్ట్లో ఫిట్ అయిపోతే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి రెండు పేపర్లో జరుగుతుంది. ఇంగ్లీషు అండ్ హిందీలో మనకు పేపర్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనము సిలబస్ చూసుకుంటే మనకు 4 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జనరల్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ద క్వశ్చన్స్ విల్ బి మెట్రికులేషన్ స్టాండర్డ్. ఎవరితో మనకు రీజనింగ్ నుండి సబ్జెక్ట్ వస్తుంది 10th బేస్ మీదనే మాకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జడ్జిమెంట్ నుండి, తర్వాత అనాలజీస్ నుండి, సిమిలారిటీస్ నుండి, స్పేస్ విజువలైజేషన్ నుండి, తర్వాత విజువల్ మెమరీ నుండి, డిస్క్రిమినేషన్ నుండి, అబ్జర్వేషన్ నుండి, రిలేషన్షిప్ నుండి, కాన్సెప్ట్ అండ్ ఫిగర్ క్యాలిఫికేషన్ నుండి, అర్థమెటికల్ నెంబర్స్ నుండి, సిరీస్ నుండి, నాన్ వర్బల్ సిరీస్ నుండి మనకు క్వశ్చన్స్ ఆడడం జరిగింది. తర్వాత జనరల్ అవేర్నెస్ చూసుకుంటే ద క్వశ్చన్స్ విల్ బి మెట్రికులేషన్ స్టాండర్డ్. తర్వాత ఎకనామిక్స్ కానీ, జోగ్రఫీ కానీ, తర్వాత జనరల్ పాలిటీ కానీ, ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా, ఇలాంటి క్వశ్చన్స్ మరి మీకు అడుగుతారు 2 సబ్జెక్ట్ కంప్లీట్ అవుతాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ విల్ బి మెట్రికులేషన్ స్టాండర్డ్ క్యాండిడేట్స్ అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ కరెక్ట్ యూసేజ్ ఎక్సెట్రా. అలాగా మీకు ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ టాపిక్స్ నుండి అడుగుతారు. తర్వాత న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుండి ద పేపర్ విల్ బి ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ నెంబర్ సిస్టమ్స్, తర్వాత హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ నుండి, డిస్కౌంట్, తర్వాత గ్రాఫ్స్, మెన్సురేషన్, అలాంటి మీకు క్వశ్చన్స్ మరి అడగడం జరిగింది. చూసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నేను చెప్తాను సింపుల్గా. మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. రీజనింగ్, జిఎస్, జీకే, తర్వాత జనరల్ ఇంగ్లీషు, తర్వాత న్యూమెరికల్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్. టోటల్గా మనకు జీకే నుండి, ఇంగ్లీష్ నుండి 50-50 క్వశ్చన్స్ వస్తాయి. 50-50 క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ నుండి 50-50 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా వచ్చేసి మనకు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. మీరు తక్కువలో తక్కువ 100 మార్క్స్ తెచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్. మీరు 100 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీకు 100 మార్క్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా జాబ్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్. మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమి డౌట్ ఉన్నా కామెంట్ తెలపండి. ఏదైతే ఈ ఫామ్ ఉంటుందో ఈ ఫామ్ మనం ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఏదైతే మీకు ఇక్కడ ఫామ్ కనబడుతుందో ఈ ఫామ్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు కానీ ఆఫ్లైన్ ఫామ్ వీడియో చేయాలంటే ఖచ్చితంగా చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు ఆఫ్లైన్ వీడియో ఖచ్చితంగా చేస్తాం. తర్వాత మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. అప్డేట్స్ నచ్చితే లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.